నారద మహర్షి ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు. దివ్య వనితలు నరసింహుని కోరి ఆనందంగా చూస్తూ మహోత్కర్షతో ఉత్సాహంగా పూలబాణలు కురిపించారు. ఇంకా ఆ సమయంలో ఆకాశంలో అనేక దేవతా విమానాలు, గంధర్వ గానాలు, అప్సరసల నాట్య విధానాలు, దివ్యమైన కాహళ, భేరీ, పటహ, మురజాదుల ధ్వనులు కనిపించాయి, వినిపించాయి. నృసింహుని చూడాలనే ఉత్సాహంతో సునందుడు, కుముదుడు మొదలైన హరి యొక్క పార్శ్వచరులు, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదట నడువగా వారితో కలిసి దేవతలు, కిన్నరులు, కింపురుషులు, పన్నగులు, సిద్ధులు, సాధ్యులు, గరుడులు, గంధర్వులు, చారణులు, విద్యాధరులు మొదలైన వారు ప్రజాపతులు అక్కడకు వచ్చారు. కరకమలయుగళ కీలిత శిరులైడగ్గరక భక్తి చేసిరి బహు సంసరణాబ్ధి తరికి నఖరికి నర భోజన హస్తి హరికి నర కేసరికిన్. బహుజన్మల సంసార సముద్రాన్ని దాటించేవాడు, గోళ్ళు ఆయుధాలుగా కలిగినవాడు, రాక్షసులనే ఏనుగులకు సింహం వంటివాడు అయిన నృసింహునికి వారందరూ తలపై 2 చేతులు జోడించి దూరం నుండే భక్తితో నమస్కరించారు. జై శ్రీకృష్ణ.